మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక నయ నిశ్చిత వయ సాంకేతికత అంటూ వార్త వేసుకొని వచ్చింది. వారి గుండెల్లో అలారం అంటూ వార్త. హైదరాబాద్ లో ఎకో టౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం. పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం సీఎం. మురాసాకి ప్రాజెక్టులను సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ప్రధానితో నేడు వాన్సన్ భేటీ. 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు వెంట రానున్న సతీమణి ఉషా అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఆపత్కాలంలో ఆపన్న హస్తం. సీఎం సహాయ నిధి కింద రికార్డ్ స్థాయిలో చేయూత. 17 నెలల్లోనే రూపాయలు 1000 కోట్లకు పైగా ఆర్థిక సాయం. అక్రమాలను అడ్డుకునేలా ఆన్లైన్ వ్యవస్థ. ప్రతి దశల్లోనూ లబ్ధిదారులకు సమాచారం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద సీఎం సహాయ నిధి కింద 1000 కోట్లకు పైగా వచ్చినట్టు వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ డేంజర్ జోన్ సమీపంలో సహాయక చర్యలు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది మాల్ జిగెల్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ స్మార్ట్ సిటీ మిషన్ పనులు బంద్. వరంగల్లో రూపాయలు 271 కోట్ల పనులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కర్ణాటక డీజీపీ హత్య. భార్య హంతకురాలు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలతో దారుణాలు. మొత్తం మీద కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో తన సొంత భార్యనే తనను హతమార్చినట్టు వార్త. అయితే ఇక్కడ కేవలం ఆస్తి తగాదాలు, ఆస్తి పంచాయితే మెయిన్ గాని చెప్పుకోవచ్చు. పాతాళంలోకి గంగా. పడిపోతున్న భూగర్భ జలాలు. పెరిగిన ఎండలు, భారీగా నీటి వినియోగం. మార్చిలో 9.91 మీటర్ల వద్ద సగటు నీటి మట్టం అంటూ 2వ పేజీలోని వార్త. ఇది జూనియర్ కళాశాలల ఎంపిక ఎలా? 5 అంకెల నెవడు పైన ఉందా అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ వెబ్సైట్లు లేవు. అధ్యాపకుల జాబితా అసలే లేదు. హాస్టళ్లలో వసతులపై కనీస నిబంధనలు కరువు. పిల్లల్ని చేర్చే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్న నిపుణులు అంటూ 2వ పేజీలో వార్త. ఇది K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.